నేను మాట్లాడేటప్పుడు మాట్లాడతావు, నిన్నంతా మాట్లాడు. బుద్ధిందా నీకు? కొంచెంసేపు ఆగు, కొంచెంసేపు నీకు కొంచెంసేపు ఆగు నువ్వు. నీకు టైం ఇచ్చినప్పుడు మాట్లాడు. నువ్వు ఎన్ని కోరిక అనవసరంగా వదిలే ఎందుకు బదిలిపించుకొని కొంచెం కూడా జ్ఞానం లేకుండా జ్ఞానం కూడా మాట్లాడా నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు ఛాన్స్ తీసుకో. నువ్వు జ్ఞానం లేకుండా మాట్లాడుతావు. జ్ఞానం లేదు నీకు. నువ్వు నాకు మాట్లాడినప్పుడు నీకు ఇది లేదు. నీకు నేను నాకు టైం ఇచ్చినప్పుడు నువ్వు మాట్లాడుతున్నా అవసరం ఉందా నీకు? కొంచెమంది బుద్ధి ఉందా నీకు? కొంచెమంది సభ్యతగా ప్రవర్తించు. నేను మాట్లాడినప్పుడు నువ్వు గమనుండు. నువ్వు మాట్లాడినప్పుడు ఏమైనా మాట్లాడానా నేను? నువ్వు మాట్లాడినప్పుడు ఏమైనా మాట్లాడానా? కొంచెం కూడా తెలుగు లేకుండా మాట్లాడుతున్నావు. నీకు తెలుగు లేదు కొంచెం కూడా. శ్రీకాంత్ గారు మీరు మాట్లాడండి. శ్రీకాంత్ గారు టైం కూడా అయిపోతుంది. సార్ రవికిరణ్ గారు మీరు ఆగండి. రవికిరణ్ గారు ఎందుకంటే మధ్యలో వస్తాడు. రవికిరణ్ గారు మీరు ఆగండి. ఆయన లెట్ కంక్లూడ్. టైం కూడా అయిపోతుంది. శ్రీకాంత్ గారు మీరు ప్లీజ్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్. శ్రీకాంత్ గారు నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినానా? సభ్యత సంస్కారం నేర్చుకో. జ్ఞానం ఉండి మాట్లాడు. అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడు. అనవసరంగా మాట్లాడొద్దు. అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడు. నీ అవకాశాన్ని నువ్వు తీసుకో. మీరు మాట్లాడండి. డోంట్ కన్ఫ్రంట్. శ్రీకాంత్ గారు సమయం పూర్తిగా వస్తుంది. మీరు మాట్లాడండి. సార్ రవికిరణ్ గారు ప్లీజ్ కామ్ డౌన్. మీరు మాట్లాడండి ప్లీజ్. మీరు కంక్లూడ్ చేయండి. ఒకటి, టీడీపీ గాని కూటమి ప్రభుత్వం గాని ఇక్కడ రాష్ట్రంలో కేంద్రంతో కలిసింది. మాకేం అభ్యంతరం లేదు. మీరు అమలు పరుస్తామని చెప్పినవన్నీ సూపర్ 6లను అమలు పరచండి. మీలో మీరు కొట్లాడొద్దండి. పదవుల కోసం కుమ్మలాడొద్దండి. ప్రజల కోసం పాటుపడండి అని చెప్తున్నాం మేము. అది వదిలిపెట్టి 24 గంటలు మీ సూపర్ 6లు అని పక్కన వదిలిపెట్టేసి సూపర్ మ్యాన్లకు అందరికీ పదవులు కాపాడుకుంటా. ఇంకొకటి తెలుగుదేశం సభ్యుడు మాట్లాడుతూ అతనికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది చాలా నిజంగా వారు పక్కన కేసు పెట్టినది వాళ్ళే. ఆ ప్రభుత్వంలో కేసు పెట్టినది ఆ A2 మీద వాళ్లే పెట్టారు. కానీ ఈ రోజు అనవసరంగా వాళ్ళకి డబ్బులకు 5 లక్షల రూపాయలు ఇస్తూ బాగలేకుంటే ఆదుకోండి. ఎవ్వరూ వద్దని చెప్పడం లేదు. కానీ మీరు పక్క నుండి హిందుత్వాన్ని ఆ రాముల వారి తలను నరికిన వాడిని తీసుకొని వచ్చి పక్కన నిలబెట్టుకొని వస్తే అది మీరు చేసినట్టే. అది మీరు చేయించారన్నదే ప్రజల్లో